200 మంది ఉన్నారు. అంటే ఎందుకు ఈ ఇల్లంతలో ఇల్లు తరలొచ్చిరంటే వాళ్ళలో ఏదో ఒక అలజడి మాత్రం స్టార్ట్ అయింది అనేది నాకు అర్థమైంది. బీసీ ప్రజల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి సరే ఎక్కడికి దారి తీస్తుంది అనేది మనం ఒక మాట చూస్తే, ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి. నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీ అందరికీ తెలుసు సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు, కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే, అది మీరు పెట్టిందే, అది మీరిచ్చిన అవకాశమే. ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా, కనీసం అసెంబ్లీలో మండలు అసెంబ్లీలో నడవడానికి నిమిషానికి 10,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఆయన తిట్టా, ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ, మనం తిట్టుకుంటాను. మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడగలిగిన, లేకపోతే ఆ అవకాశం కూడా లేదు నాకు. ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా, మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన. కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు, ఒక్కటై చెప్తా ఉన్నయ్యా, మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మీ ముందు తెప్పదలుచుకున్నాం. ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమన్నా పంచాదా అండి? పార్టీల పంచాది ఉండొచ్చు, కానీ బీసీల అంశానికి వచ్చినప్పుడు మేము ఒక్క తల్లి పిల్లలు లెక్కుంటాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇంకా వీళ్ళే కాదు, ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీలదే. రఘు, నువ్వు మాకు చెప్పినావు, ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని ఆడ పారేసిరా, దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి, ఎందుకు పిలిచారో నాకు తెలియదు. పిలిచి ఒక ఆయన, పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్, ఏమంటాడు, బీసీలను స్కిప్ చేద్దామంటాడు. అరే ఇది ఎక్కడ కథ? బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా, సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్, మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం? సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడింది, దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు. దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని కేసేసింది ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదని. అవునా సాబ్? స్వప్నారెడ్డి ఎవరేం చేశారు అవుతాని? మీరు కాదా? మీరే కదా వహించింది. మీరేమనుకుంటారంటే ఇక బీసీలు ఏం పసిగడతలేరు, మా కథ మా కార్ఖాన. ప్రతిదీ పసిగడుతున్నాం మేము, ప్రతిదీ పసిగడుతున్నాం, ప్రతిదీ బరాబర్ ఏం చేయాలో అది చేస్తాం. ఇక బీసీలు ఎన్నడ ఐక్యమవుతారని ఇది కాదా? ఇది ఈడ తాజకృష్ణలో మొదలై తాజకృష్ణలో క్లోజ్ అయ్యేది కాదు ఇది. నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు హనుమంతన్న చెప్పినట్టే బడి తయారైనప్పుడు ఆ బడిని ఆదిలోనే ఖతం చేసి ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది. ఇవాళ బీసీ సోదరులారా, ఇంకా మనం బిచ్చగాల లెక్క ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు పదవి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకొని పో, నాకు బీసీలే ముఖ్యం. కానీ నేను నా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది.
ఇది బీసీ సమాజం కోసం వచ్చిన, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా. మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ కులగణన అని చెప్పిండు. మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి. మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడనివ్వని ఈ అంశంలో అని చెప్పి వచ్చిన. ఇవాళ చాలా విషయాలున్నాయి సోదరులారా. ఎంత పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడా పోయిండా? సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన. ఏమనంటే, సార్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడు లేడు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకిచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్. మనకిచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే. అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా? బీసీలు చిన్న చూపా? బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా? ఇది ఎక్కడ అన్యాయం?